మచ్చర్లయ్య గుట్ట గురించి ఇంతకుముందు చాలా వీడియోలలో మీకు ఎండాకాలంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం. మరి ఈ కాలంలో ఉజ్జయిని మహంకాళి ఆశించింది, వర్ణదేవుడు కరుణించాడు, శ్రీ మహావిష్ణువు దీవించాడు అందరినీ. మచ్చర్లయ్య గుట్ట నుంచి తెల్లని పాలవలే పరవళ్ళు తొక్కుకుంటూ మచ్చర్లయ్య గుట్ట మీద వృక్షాలు గాలికి నాట్యమాడుతూ చిటపట చినుకులతో మచ్చర్లయ్య గుట్టల మధ్య నుంచి జలాధారలు సవ్వళ్ళు చేస్తూ మచ్చర్లయ్య గుట్టను చూస్తూ కనుల విందు ద్వారా అందాలను ఆస్వాదించే వారికి, ప్రకృతి ప్రేమికులకు, ప్రకృతి అంటే అమితమైన ప్రేమ ఉన్నవారికి, ప్రకృతి అంటే భరించేవారికి, వాజేడు అంత అందాలు ఆరబోసిన బయ్యారమంత పెద్దది కాకున్నా మచ్చగిరీషుడు మచ్చర్లయ్య గుట్టలో వెలసి, మచ్చర్లయ్య గుట్టలో మచ్చగిరీషుడు ప్రకృతిని ప్రేమించి సృష్టించిన ఇదొక అందమైన మినీ వాటర్ ఫాల్స్ అనే అనుకోవాలి. మరి ఇప్పుడు మచ్చర్లయ్య గుట్టల నుంచి వచ్చే జలాధారలు సవ్వళ్ళు తొక్కుకుంటూ మచ్చర్లయ్య గుట్ట ప్రాంతంలో ఉన్న పరికి పండ్ల చెట్లు, సీతాఫల చెట్లు, పంచోత్పాదక చెట్లు, వివిధ రకాల చెట్ల మధ్యల నుంచి జాలువారుతూ ఈ చెట్లు నీటిని వడబోస్తున్నట్లుగా మచ్చర్లయ్య గుట్ట మీది నుంచి పాలవలె క్రిందికి పారుతున్నాయి. తెలంగాణలో ఎవ్వరికి తెలియని పర్యాటక ప్రదేశం ఈ యొక్క మచ్చర్లయ్య గుట్ట జలపాతం. ఇది ఇంతకీ ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. హనుమకొండ జిల్లా షాయంపేట మండలము షాయంపేట గ్రామంలో మచ్చర్లయ్య గుట్టల వద్ద పరవళ్ళు తొక్కుకుంటూ శివుడి కొప్పులో నుంచి ఎగిసిపడుతూ ఉన్నటువంటి గంగలాగా సన్నటి ధారలా పొంగుతూ సందర్శకులకు కనువిందును చేస్తుంది ఈ యొక్క మచ్చర్లయ్య గుట్ట జలపాతం. ఇక్కడికి ఎలా రావాలి అంటే హనుమకొండ నగరం నుంచి, హనుమకొండ బస్టాండ్ నుంచి భూపాలపల్లి బస్సు అయితే ఎక్కేసి రావాలి. భూపాలపల్లి బస్సు ఎక్కేసి ఇక్కడ మన మాందరపేట స్టేజ్ వద్ద దిగాలి. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి. ఆటోలో నుంచి ఇక్కడ మన జూనియర్ కాలేజీ అని చెప్పేస్తే అక్కడ దింపేస్తారు. అక్కడ సీసీ రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే ఒక 2.5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. 2 నుంచి 3 వరకు ఉంటుంది. అక్కడికైతే మనం ఇప్పుడు అయితే మనం ఎట్లా అంటే అక్కడ అయితే రోడ్డు అయితే లేదు, సీసీ రోడ్డు అనేది వేయలేదు. అంతా మట్టి రోడ్డు అన్నమాట. మట్టి రోడ్డు నుంచి అయితే మనం రావచ్చు. మామూలుగా అయితే ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి అయితే జాగ్రత్తగా వెళ్ళాలి, జారిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నెమ్మదిగా వెళ్ళి బండి మీద వెళ్ళొచ్చు, కాకపోతే నెమ్మదిగా వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్తూ అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ చేరుకున్న తర్వాత అక్కడనే మనకు కనిపిస్తాయి మచ్చర్లయ్య గుట్ట కనిపిస్తుంది. మచ్చర్లయ్య గుట్ట లోపల వెలిసినటువంటి శ్రీ మచ్చగిరీషుడు కూడా మనకు కనిపిస్తాడు. గుట్ట మీద కోనేరు ఉంటుంది. అది ఎల్లకాలం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా గుట్ట మీది నుంచి ఇప్పుడు ఈ విధంగా పారుతూ ఉందన్నమాట తెల్లని పాలవలే. మనం జలాధార అంటే జలపాతము, మినీ వాటర్ ఫాల్స్ ఇక్కడ మనకు పడుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఈ యొక్క మచ్చర్లయ్య గుట్ట సమీప ప్రాంతంలో, అంటే మచ్చర్లయ్య గుట్ట ప్రాంతంలోనే మనకు ఈ జలాధారాలు కల్పిస్తూ ఉన్నాయి. ఎంత బాగా ఉందంటే చాలా బాగుంది. గుట్ట మీద నుంచి పోస్తుంది. వాటర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా అందంగా అనిపిస్తూ ఉంది. ఇదే వాజేడు అంతా అందం కాకుండా వయ్యారంగా ఊపుతూ నాకైతే కనిపిస్తూ ఉంది జలపాతము. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు కూడా అందరికీ ఇక్కడికి రండి, వచ్చే యొక్క అద్భుతమైన దృశ్యాలను మీరైతే కనువిందును చేసుకోండి. అందరూ కంపల్సరీ ఇక్కడికి వచ్చి యొక్క ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో మమేకం కండని నేనైతే కోరుకుంటున్నా. మా ఛానల్ తరపున అయితే నేను కోరడం జరుగుతుంది. అందరూ ఎమ్మెల్యేలు కానీ, ఎవరైనా కానీ, మంత్రులైనా కానీ, ఎవరైనా సెలబ్రిటీలైనా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అందాలను తిలకించవచ్చు. చాలా బాగుంది ఇది.
ఇంత మంచి అందాలైతే నాకైతే ఎక్కడ లభించవైతే అనిపిస్తుంది. మా విలేజ్‌లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఒక స్నేహితుడైతే పంపించాడు వీడియో. సో చేయండి అని, అందుకోసమని ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతూ ఉంది. సో అందుకోసమని ఈ యొక్క వీడియోను నేను అంత దూరం వెళ్ళలేను అనే ఉద్దేశంతో నాకు వీడియో పంపించిండు. సో అందుకోసమని నేను ఇది చేసినాను. సో మీరైతే కంపల్సరీ ఈ యొక్క వీడియోని అయితే చూడండి, తిలకించండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి పంచండి.